First thing, I'm a very fortunate person. Sir. And to be born to such a legendary actor. For ఆయనకి ఏంటంటే యాక్టింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్హెరెంట్ క్వాలిటీ. ఐ వాజ్ వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్. చాలామంది ఆయన్ని ఈజ్ ఉన్న నటుడని చెప్పడం, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు వీళ్ళందరూ చెప్పడం నేను విన్నాను. చాలా ఈజ్ ఉన్న మై గుడ్ ఫ్రెండ్ నరేష్, మన పాత నరేష్ గారు, సీనియర్ నరేష్, తను ఎప్పుడూ మా నాన్నగారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని నాతో చాలాసార్లు చెప్పడం జరిగింది. అండ్ ఫాదరు చాలా యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనకి 18 years ఉన్నప్పుడు దాసి పిక్చర్లో రాజ్యం గారికి, లక్ష్మీ రాజ్యం గారికి కొడుకు క్యారెక్టర్ చేశారు, రాజ్యం పిక్చర్స్. దాంట్లో రామారావు గారు ఫాదర్ క్యారెక్టర్, ఈయన ఫాదర్ క్యారెక్టర్. తర్వాత పరువు ప్రతిష్టలో వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఆ క్యారెక్టర్స్ చేశారు. మళ్ళీ అలాగే బబ్రువాహన్లో రామారావు గారు అర్జునుడు, ఈయన బబ్రువాహనుడు. ఒకసారి నేను ఫాదర్ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఉదయాన్నే 5 పెద్ద ఆయన మేకప్ వేసుకుంటున్నారు రామారావు గారు. సో ఈయన వెళ్ళటం రారా చలం అంటే ఈయనేమో డాడీ అని పిలిచారు ఆయన్ని. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్ ఆయన చేశారు కాబట్టి. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఈయన ఒక్కరే డాడీ అని పిలిచేవారంట రామారావు గారిని. సో ఇది నేను అడిగినప్పుడు నాతో ఈ విషయాలు చెప్పారు ఆయన. ఇంకా ఆ రోజు రామారావు గారు, ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నా. సో నేను కొంచెం దూరంగా నించొని ఉంటే పిలిచారు రామారావు గారు. పిలిచి ఏం చేస్తాం, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐమ్ డూయింగ్ మై ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అని చెప్పాను. వై డోంట్ యూ రేస్ విత్ అస్ అని అడిగారు రామారావు గారు. కానీ అప్పటికే నాకు క్రికెట్ పిచ్చి ముదిరిపోయింది అప్పటికే బాగా. సో దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు, నటించాలని ఆసక్తి లేదు అసలు ఎప్పుడు లేదు. డాడీ ట్రై చేశారు, నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. నాన్నగారికి సినిమా కంటే నాటకాలంటే ఎక్కువ మక్కువ అని బాగా ఆసక్తి. అది ఎట్లా జరిగింది? అది నాటకాలు ఆయనకి యాజ్ వి సే హీ వాజ్ బార్న్ యాక్టర్ నాన్నగారు. అది న్యాచురల్. ఆయనకి సినిమా తప్ప, యాక్టింగ్ తప్ప ఇంకేమీ తెలియదు ఆయనకి. అదే ఆయన ప్రపంచం. అంటే పాలకొల్లు ప్రభావమా, నీళ్ల ప్రభావమా, క్షీరాపురి రామలింగేశ్వర స్వామి కరుణ? ఎందుకంటే అందరూ అక్కడి నుంచే వచ్చారు. రామలింగయ్య గారు అక్కడి నుంచే వచ్చారు, నాన్నగారు చలంగారు అక్కడి నుంచే వచ్చారు, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, పినిశెట్టి శ్రీరామూర్తి గారు, మన ఆర్టిస్ట్ ఈశ్వర్ గారు, పబ్లిసిటీ ఈశ్వర్ గారు, రేలంగి నరసింహారావు, అందరూ పాలకొల్లు నుంచి వచ్చారు కదా. ఆయనకి మరి ఇట్ ఈస్ అ బార్న్ క్వాలిటీ, ఇన్బార్న్ క్వాలిటీ అండి అది యాక్టింగ్ అనేది. ఎవరు గుర్తించారు నాన్నగారిలో ఈ ఆసక్తి ఉంది? పినిశెట్టి శ్రీరామూర్తి గారు ఆయన ఈ ఎబిలిటీ గుర్తించి పళ్ళు పడిచిన నాటకంలో ఆయన హీరో క్యారెక్టర్ రెగ్యులర్గా వేసేవారు. వేసినప్పుడు వన్ ఆఫ్ ద షోస్లో లక్ష్మీరాజ్యం గారి షో చూసి షీ వాంటెడ్ ఒక క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్కి మా ఫాదర్ని తీసుకువెళ్ళారు. అప్పుడు హీ వాజ్ 18 ఏళ్ళ వయసు అనమాట. హీ డిడ్ హిస్ ఫస్ట్ మూవీ, దాసి వాజ్ ద ఫస్ట్ మూవీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ నాతో చెప్పడం ఏంటంటే కాకినాడలో ఇది ప్రదర్శించుగా పృథ్వీరాజ్ కపూర్ గారు చీఫ్ గెస్ట్, ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలు. ఆయన నాటకం అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత స్టేజ్ మీద ఇతను మా దిలీప్ కుమార్ని రిజంబుల్ చేస్తున్నారు, సో హీఈస్ ఆంధ్ర దిలీప్ కుమార్ అని కీర్తించారు. అది ఇంకా ఆంధ్ర దిలీప్ అనేది అట్లాగా బిరుదు అయిపోయింది, సార్థక నామధేయుడిలాగా ఆయనకి అది స్థిరపడిపోయింది.